హై టు ఆల్. ఈరోజైతే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్కూల్లో స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో పిల్లలందరూ కూడా డిఫరెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో పిల్లలందరికీ కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అయితే చెప్పామన్నమాట. సో వాటన్నిటిని కూడా తీసుకొస్తే పిల్లలందరినీ కూడా రెడీ చేసాము. తర్వాత ప్రభాతబేరి అనేది స్టార్ట్ అయింది. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా విద్యార్థులందరి చేత మార్చ్ పాస్ట్ అనేది కండక్ట్ చేశారు. సో మార్చ్ ఫాస్ట్ అనేది చాలా బాగా జరిగింది. చిన్నప్పటి నుంచి పిల్లల లోపల ఇట్లాంటి యాక్టివిటీస్ చేయించినట్టయితే పిల్లలందరికీ కూడా అంటే అసలు ఏంటి, మన దేశ చరిత్ర ఏంటి, మన కల్చర్ ఏంటి, మన ధర్మం ఏంటి, మనం పెద్దయినాక మన బాధ్యత ఏంటి అనేది పిల్లలకి కూడా అర్థమవుతుంది. ప్లస్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటాము, సో ఇలా అంతా కూడా పిల్లలు తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అట్లనే మనము సాధ్యమైనంత గ్రాండ్గా ఈ రిపబ్లిక్ డే కానీ, ఇండిపెండెన్స్ డే కానీ సెలబ్రేట్ చేసుకున్నప్పుడే పిల్లలందరి లోపల దేశభక్తి ఆ భావన అనేది నెక్స్ట్ జనరేషన్కి మనం పాస్ చేసినట్టుగా అవుతుందన్నమాట. సో పిల్లలంతా కూడా డిఫరెంట్ సాంగ్స్కి ఈ విధంగా కోలాటము, డిఫరెంట్ డ్యాన్స్ యాక్టివిటీస్ అయితే పిల్లలకి కండక్ట్ చేయడం జరిగింది. సో పిల్లలు చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో ఈ కోలాటం అయితే చాలా బాగా సక్సెస్ అయింది. ఒక 2-3 సాంగ్స్ మిక్స్ చేసి చేపించడం వల్ల పిల్లలు ఒక డిఫరెంట్గా రొటీన్గా కాకుండా డిఫరెంట్గా పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా బాగా అనిపించింది. సో దీని తర్వాత కూడా మిగతా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా కంటిన్యూ అయ్యాయి. సో మొత్తానికి ఒక 30-40 దాకా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ అయ్యాయి అన్నమాట. ఓన్లీ స్పీచెస్, సాంగ్స్ కాకుండా డ్యాన్స్ ప్రోగ్రామ్సే 30-40 దాకా అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. సో ఇది బాగుంది అని చెప్పడానికి లేదు. పిల్లలంతా కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి పర్ఫామ్ చేయడం జరిగింది. ఈ పిల్లల పర్ఫార్మెన్స్ వెనక ప్రతి టీచర్ యొక్క టాలెంట్ అనేది దాగి ఉంటుంది. సో టీచర్ అంటే ఏంటి అనేది టీచర్ స్టూడెంట్స్లోనే కనిపిస్తుంది. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను. సో నేనేంటి అనేది మీ లోపల కనిపిస్తుందని పిల్లలకు చెప్తూ ఉంటాను. సో అలా పిల్లలు స్టూడెంట్స్ పర్ఫామ్ చేసినప్పుడు మన సొంత పిల్లల కన్నా ఎక్కువగా మనం హ్యాపీగా ఫీల్ అవుతుంటాము. సో మన సొంత పిల్లల్ని పక్కన పెట్టినట్టే అవుతుంది దాదాపుగా. ఎందుకంటే అంత బాగా మన వృత్తిని, మన పిల్లల్ని, మన స్టూడెంట్స్ని అంత బాగా ప్రేమిస్తూ ఉంటాము. సో చాలా వాళ్ళు ఏదైనా సాధించారన్నప్పుడు కానీ, ఏదైనా అచీవ్ చేసినప్పుడు కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఈ విధంగా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అయితే అందరికీ కూడా సేమ్ ఉండేటట్టుగా అలా సెలెక్ట్ చేసుకొని, సాంగ్స్ కూడా డిఫరెంట్గా రొటీన్గా విన్న సాంగ్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా సెలెక్ట్ చేసి చేయడం వల్ల ప్రోగ్రామ్ అయితే చాలా బాగా సక్సెస్ అయింది. ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు అందరి సహకారంతో ప్రోగ్రామ్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో మనకి రిపబ్లిక్ ఎందుకైంది, మనది రిపబ్లికన్ కంట్రీ, అసలు 26th జనవరి అండ్ August 15th 2 times మనం జెండా వందనం ఎందుకు జరుపుకుంటాం, సో దాని వెనకాలన్న రీజన్ ఏంటి అంటే, జెండా పండుగ అంటే కేవలం ఫ్లాగ్ హాస్టింగ్ చేయడము, డ్యాన్సెస్ అవి పార్టిసిపేట్ చేయడం, కల్చరల్ యాక్టివిటీస్లో స్వీట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడము, కొంత పెద్ద పిల్లలైతే, కాలేజ్ పిల్లలైతే అట్లా చిన్నగా టెంపుల్స్కి, అట్లా సినిమాలకి, అట్లా షికార్లకి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఎంజాయ్ చేయడం తప్పు కాదు. దాంతోపాటు అసలు వాట్ ఏంటి, చరిత్ర ఏంటి మనది, దాని వెనక ఎన్ని త్యాగాలు ఉన్నాయి అనేది మనం పిల్లలకి ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కంప్యూటరైజేషన్లో మనం పాస్ట్ని కొంత మర్చిపోతున్నాము అని అనిపిస్తుంది. సో పిల్లలకి పాస్ చేయాల్సిన బాధ్యత టీచర్స్, తల్లిదండ్రులుగా మన పైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదానికైనా సందర్భం రావాలి. సో సందర్భం లేనప్పుడు చెప్పినా కూడా చెవిన పట్టదంటూ ఉంటారు కదా. సో అలా కాకుండా ఇలా సందర్భం వచ్చినప్పుడు చెప్తేనే వాళ్ళ లోపల మంచి క్వాలిటీస్, పర్ఫెక్ట్ పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఒక పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ ఉమెన్ కాగలుగుతారు. సో వాళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం వల్ల.
వాళ్ళు వాళ్ళ లోపల ఉన్న భయాన్ని తొలగించుకుంటారు. నలుగురు ముందు మాట్లాడగలిగే కెపాసిటీ అనేది పిల్లలకు వస్తుంది. సో జనరల్గా కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే చదువు మంచిగా చదివితే చాలు, ఇవన్నీ అవసరం లేదని అనుకుంటారు. ఖచ్చితంగా చదువు కంటే కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఎందుకంటే ఎంత చదివినా 10 మంది ముందు 4 మాటలు మాట్లాడే కెపాసిటీ లేనప్పుడు, మాట్లాడలేకపోయినప్పుడు వానికి ఎన్ని సర్టిఫికెట్స్ ఉన్నా, ఎన్ని ర్యాంకులు ఉన్నా వేస్టే అని నాకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా నలుగురు ముందు మాట్లాడే కెపాసిటీ రావాలి అంటే ఈ విధంగా పర్ఫార్మెన్సెస్ ఇస్తూ, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నట్టయితే ఖచ్చితంగా పిల్లలు అనేది పెద్ద అయిన తర్వాత మనం అనుకున్న పొజిషన్లో పిల్లల్ని చూడగలుగుతాము. కాబట్టి పేరెంట్స్గా మనం ఖచ్చితంగా పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి మనం కొంత ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చినా కూడా వెనక్కి కాకుండా పిల్లలకి నేనున్నానంటూ ముందుకు నడిపించినప్పుడే పిల్లలు అనేది లైఫ్లో సక్సెస్ కాగలుగుతారు. జనరల్గా ఫైనల్ అవుట్పుట్నే పేరెంట్స్ ఆశిస్తూ ఉంటారు. అంటే చిన్నప్పుడు అసలు పట్టించుకోకుండా, కొందరైతే మరీ ఎక్కువ పట్టించుకుంటారు, కొందరు అసలే పట్టించుకోకుండా పూర్తిగా గాలికి వదిలేసి పెద్దయిన తర్వాత వాళ్ళకి జాబ్ వచ్చింది, వీళ్ళకి వచ్చింది, నీకు రాలేదు అన్నట్టుగా పిల్లల్ని డిగ్రేడ్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా చిన్నప్పటి నుంచే పిల్లల్ని అన్ని రంగాలలో ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉన్నట్టయితే పిల్లలు లైఫ్లో సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఒక దాంట్లో లేకపోయినా ఇంకో దాంట్లో ప్రతి మనిషిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సో ఆ పిల్లల లోపల ఉన్న టాలెంట్ని గుర్తించి మనం ఆ రూట్లో ఎంకరేజ్ చేసినట్టయితే పిల్లలు అనేది తప్పకుండా లైఫ్లో సక్సెస్ అవుతారు. కాబట్టి అందరం కూడా యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ టీచర్గా మనమంతా కూడా అందరి పిల్లలకి సమాన అవకాశాలు కల్పిస్తూ పిల్లలందరూ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ అయ్యేటట్టు చూస్తున్నట్టయితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. సో ఈ పర్ఫార్మెన్స్ చూడండి, పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే అనొచ్చు దీన్ని. ఈ అబ్బాయి అయితే అసలు ఎంత బాగా యాక్ట్ చేశాడంటే నిజంగా అస్సలు నమ్మబుద్ధి కాలేదు. నిజంగానే పోతురాజు వచ్చిండేమో అని అనిపించింది. ఇంకొక అమ్మాయికి పూనకం వచ్చింది, మామూలుగా రాలేదు. నిజంగా పూనకం వస్తే ఎట్లా ఉంటారో అంతకంటే బాగా వచ్చింది. సో ఎక్సలెంట్ పర్ఫార్మర్ ఆఫ్ దిస్ డే అనొచ్చు ఈ అబ్బాయిని. చాలా బాగా పర్ఫామ్ చేసిండు. సో అంతా కూడా ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మధ్య మధ్యలో ఒక్కొక్క కల్చరల్ యాక్టివిటీకి మధ్యలో ఒక్కొక్కరు పెద్దవాళ్ళంతా కూడా పిల్లలందరికీ ఫ్లాగ్ ఏంటి, రిపబ్లిక్ డే ఏంటి, ఫ్లాగ్ హాస్టింగ్ ఎందుకు చేస్తాము, ఇలా అన్నిటి గురించి కూడా పెద్దలందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పిల్లలందరికీ కూడా. ఈ ఊర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చాలా ఊర్లలో స్టార్ట్ అయిన తర్వాత ఫ్లాగ్ హాస్టింగ్ తర్వాత 1-2 ప్రోగ్రామ్స్ చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా కాకుండా ఇక్కడ కంప్లీట్గా ప్రోగ్రామ్ అయిపోయేదాకా అంటే అప్ టు 3:33 దాకా అందరూ కూడా ఒక్కరు కూడా కదలకుండా అలాగే చూస్తూ ఉండిపోయారు. సో ఇంత టైము వాళ్ళు ఇవ్వడం కూడా చాలా మంచిదే. చాలా బాగా అనిపించింది నాకు ఈ విలేజ్లో ఎస్పెషల్గా. సో అందరు కూడా బడికి తామంటూ ఏం చేయగలుగుతాము, ఈ పిల్లల పర్ఫార్మెన్సెస్ని చూసి తమ వంతుగా బడికి ఏదైనా ఏది ఇవ్వగలుగుతాము అనేది మైక్లో అనౌన్స్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. ఇంత సపోర్టివ్గా టీచర్స్కి అయితే విలేజెస్ చాలా సపోర్టివ్గా ఉన్నారు ఈ విలేజ్లో. సో అది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మన పిల్లలు లేనప్పుడు మనం ఎందుకులే అని అనుకునే కల్చర్ కూడా ఉంటుంది. సో అలా కాకుండా మన పిల్లలే కాదు, ఊర్లో ఉన్న పిల్లలందరూ మన పిల్లలే అనుకొని బడి బాగు కోసం వాళ్ళు ఏదో చిన్నది పెద్దది ప్రైజెస్ కానీ ఏమంటారు స్పోర్ట్స్ డ్రెస్సెస్ కానీ ఇంకొంత మిగతా సీసీ కెమెరాస్ కానీ బడి కోసం ఇంకేదైనా అవసరం ఉంటే సార్ వాళ్ళు రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ముందుకొచ్చి మేము చేస్తామని మాట ఇవ్వడం, సభాముఖంగా అనౌన్స్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. ఈ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటే ఒక టీచర్కి ఖచ్చితంగా రెట్టింపు వేగంతో పనిచేయగలుగుతాడు. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం మంచి వైపు పయనిస్తూ మంచిగా ఆలోచిస్తూ మంచి మార్గంలో నడుస్తున్నట్టయితే ఖచ్చితంగా మనకు అందరి సపోర్ట్ ఉంటుంది. సో అట్లా అంత మంచి సపోర్ట్ అనేది నాకు ఇక్కడ కనిపించింది. ఇక్కడ హై స్కూల్లో కూడా టీచర్స్ అంతా కూడా చాలా సీనియర్స్ అందరు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటారు. అందరికీ 2 స్కూల్స్కి కలిపి ఇక్కడనే ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. సో అందరికీ కూడా ఈక్వల్
చాయిసెస్ ఉంటాయన్నమాట. సో పిల్లలంతా కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇదైతే పరమానందే శిష్యుల డ్రామా అన్నమాట. పిల్లలు చాలా బాగా పర్ఫామ్ చేశారు. కాకపోతే ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల వీళ్ళకి ఛాన్స్ వచ్చేసరికి 2 అయింది అనుకుంటా. సో అప్పటికే చాలా అలసిపోయారు పిల్లలు. ఇంకా స్టార్టింగ్లోనే పెడితే మంచి అవుట్పుట్ వచ్చేదేమో అని అనిపించింది నాకు. ఇక్కడ చూడండి, ఆ వంగి ఉన్న పాప ముసలవ్వ అనమాట. సో అట్లా పరమానందే శిష్యుల బిహేవియర్, పరమానందే శిష్యుల స్టోరీస్ని, చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ని, ఒక 4-5 ఇన్సిడెంట్స్ని పిల్లలు పర్ఫామ్ చేయడం జరిగింది. పిల్లలంతా కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో ఇది చూశారు కదా, సూది తెమ్మంటే సూదిని గురువుగారు ఏ పని చేసినా అందరినీ కలిసి చేయమన్నాడు అని చెప్పి సూదిని ఈ విధంగా దూలానికి కుచ్చి అందరూ కలిసి పట్టుకొని వెళ్ళి తీసుకెళ్ళి గురువుగారికి ఇస్తారన్నమాట. సో ఈ డ్యాన్స్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ సెకండ్ పిల్లలు అన్నమాట. సో చాలా చాలా క్యూట్గా చేశారు. చాలా బాగా అనిపించింది నాకు. మంచి ఊపునిచ్చింది అన్నమాట అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. సో మంచి బీట్ సాంగ్. సో చాలా బాగా చేశారు. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.